5 రోజులు సినిమా చూపించినాక ఆఖరికి ఐతారన్నాడు విజయ్ని తమిళనాడు సీఎం సీట్ల కూసోబెట్టిండ్రు. ప్రమాణ స్వీకారం చేసుడు, అటెన్క ఫైల్స్ మీద దస్కతులు చేసుడు, పబ్లిక్ ముచ్చట్లు ఎప్పుడు ఆఖరికి అసెంబ్లీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసుడు కూడా వచ్చింది. చెక్ అన్నట్లే నడుస్తున్నాయి అన్ని పనులు. కొత్త సీఎం నట్ల పోయి అరుచుకొని వద్దాం పాన్లి. సీఎం సీట్ల కూకున్నాక ఇక తన మార్కు చూపిస్తాండు దళపతి విజయ్. ఆయితారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సోమవారం తత్తిమ ఎమ్మెల్యేలతోని కలిసి అసెంబ్లీలో తాను కూడా పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. విజయ్ గెలిచిన ఇంకో నియోజకవర్గం తిరుచి ఈస్టుకు మళ్ళా ఎలక్షన్లు పెడతారా అన్నట్టు. ఇక ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసిండ్రు కాబట్టి మంగళవారం స్పీకర్ సార్ని ఎన్నుకుంటారట. బుధవారం నాడు టీవీకే పార్టీ అసెంబ్లీలో బలం నిరూపించుకుంటుందట. మరి అప్పట్లోపు మళ్ళీ మలుపులు తిరుగుతాయో ఏమో గానీ అదాట్న సోమవారం అందరికి షాటు కొట్టిచ్చే పని చేసిండు విజయ్. ఏంటిదంటే బండి వేసుకొని మాజీ సీఎం స్టాలిన్ సార్ ఇంటికి పోయిండు. ఇక ఇంటికొచ్చిన సీఎం సార్ను తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అరుచుకుండ్రు. ఇద్దరు ఒకరికొకరు చెల్లబట్టలు కప్పుకొని సన్మానం చేసుకుండ్రు. అంతేకాదు గలే మిలాయించిండ్రు. లెక్కకైతే డిఎంకే పార్టీలా కలిసి ఉన్న చిన్న చిన్న పార్టీలు విజయ్కు సాతిచ్చినాయి. అందుకే బలగం పెరిగి సీఎం సీట్లే ఊకుండు. అందుకేనేమో పెద్ద మనిషిని ఒకసారి అట్లా కలిసి వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాడో ఎట్టనో మరిగా పోనే పోయిండు, కాలువనే కలిసిండు. ఓ దిక్కు డిఎంకే పార్టీ వాళ్ళు అప్పులు చేసిండ్రు, ఆగం పట్టించిండ్రు, తెలకాయితం విడుదల చేస్తా అని చెప్పి ఇట్లా వెంటనే పోయి మాజీ సీఎంను కలిసిండు. రాజకీయం నేరుస్తాండు విజయ్ కూడా అనుకుంటారు చాలా మంది. అంత చూస్తుంటేనైతే తమిళ సినిమా సెకండ్ పార్ట్ చాలా ఏటట్టున్నది అనుకుంటారు ఇంకింతమంది.